హలో ఎవరీవన్, రీబోర్న్ రుకీ ఎపిసోడ్ 3కి వెల్కమ్. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో చైర్మన్ మీటింగ్ మధ్యలోకి వచ్చి నేను కూడా చైర్మన్ అవ్వచ్చా అని చెప్పి అంటాడు. బోర్డ్ మీటింగ్ అయిపోయాక తర్వాత అందరూ బయటికి వస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరి డిస్కషన్ ఒకటే ఉంటుంది, ఈ కొత్త ఇంటర్న్ కి అసలు ఏం కావాలి, కంపెనీలో జాయిన్ అయ్యే వెంటనే ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఎందుకు అని చెప్పి అనుకుంటారు. అదే టైంలో గుల్ అక్కడే ఉండి ఆలోచిస్తూ ఉంటే గాంగ్ వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంది. మరోవైపు శాంగ్ కోపంతో జున్ దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకుంటాడు. మీటింగ్ లో నువ్వేం మాట్లాడావు, ఆ 3 కంపెనీస్ గురించి నీకెలా తెలుసు అని చెప్పి సీరియస్ గా క్వశ్చన్ చేస్తాడు. చైర్మన్ మాత్రం టెన్షన్ చూపించకుండా యాక్సిడెంట్ తర్వాత నాకు మెమరీ ప్రాబ్లం వచ్చింది, ప్రెజెంటేషన్ కోసం ఆఫీస్ నుంచి ఆ కంపెనీస్ డీటెయిల్ కలెక్ట్ చేయమని చెప్పారు, అందుకే అవి చెప్పాను, దానికి మించి నాకేం తెలీదు అని చెప్పి అంటాడు. శాంగ్ కి ఇంకా డౌట్ తగ్గదు, ఇంకేమైనా తెలుసా అని చెప్పి మళ్ళీ అడుగుతాడు. కానీ చైర్మన్ అదే ఆన్సర్ రిపీట్ చేయడంతో శాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చైర్మన్ మాత్రం తన మనసులో నా కంపెనీ నా డబ్బు రెండు నేను తిరిగి తీసుకుంటా అని చెప్పి డిసైడ్ అవుతాడు. అక్కడి నుంచి వెళ్ళిన శాంగ్ వెంటనే తన ఎగ్జిక్యూటివ్స్ ని పిలిచి స్లాష్ ఫండ్ ఉన్న అకౌంట్ ని ఫ్రీజ్ చేయండి, ఆ 3 కంపెనీస్ గురించి ఎవరికీ తెలియకూడదు, అన్ని ట్రేసెస్ క్లీన్ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇస్తాడు. అప్పుడే ఒక స్టాఫ్ వచ్చి గాంగ్ మేడం పిలుస్తున్నారు, ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పగానే శాంగ్ అక్కడికి వెళ్ళిపోతాడు. ఇక్కడ గాంగ్ శాంగ్ ఇద్దరు గుల్ని పిలిచి తన లాయల్టీని టెస్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటారు. ఇన్ని రోజుల నుంచి కంపెనీలో ఇంటర్న్ గా వర్క్ చేస్తున్నావు, నిజంగా మా సైడే ఉంటే నీ ప్రాపర్టీ మొత్తం మా ఇద్దరు పేరు మీద ట్రాన్స్ఫర్ చేయని చెప్పి అంటారు. నీ ప్రాపర్టీ మొత్తం మా ఇద్దరు పేరు మీద ట్రాన్స్ఫర్ చేయి అని చెప్పి చెప్తారు. అంతేకాకుండా అప్పుడు అమ్మని కలవడానికి పర్మిషన్ ఇస్తాం అని కండిషన్ కూడా పెడతారు. గుల్ కొంచెం కూడా ఆలోచించకుండా ఆర్గ్యూ చేయకుండా తన ప్రాపర్టీ మొత్తం శాంగ్ గాంగ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ విషయం తన మదర్ కి చెప్తుంది. ఇదంతా చైర్మన్ వినగానే షాక్ అయిపోతాడు. వీళ్ళు ఇంకా గుల్ కాడ ఏమేం తీసుకున్నారో అని చెప్పి ఆలోచిస్తాడు. కొంచెం సేపు తర్వాత చైర్మన్ గుల్ ని ఫాలో అవుతాడు. గుల్ సీక్రెట్ గా కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ ని కలవడం, ఎంప్లాయీస్ తో మాట్లాడడం, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం అన్ని చైర్మన్ అబ్జర్వ్ చేస్తుంటాడు. అప్పుడే చైర్మన్ తన సీక్రెట్ లాకర్ దగ్గరికి వెళ్లి కొంత క్యాష్ తీసుకొని బయటికి వస్తూ ఉంటాడు. కానీ బయట గుల్ వెయిట్ చేస్తూ ఉంటుంది. గుల్ చైర్మన్ ని ఆపి చైర్మన్ సీక్రెట్ కోడ్ నీకెలా తెలుసు, నిన్ను శాంగ్ గాంగ్ పంపించారా అని చెప్పి డైరెక్ట్ గా అడుగుతుంది. చైర్మన్ నవ్వుతూ ముందు నా చేయి వదులు, తర్వాత అన్నీ చెప్తాను అని చెప్పి అంటాడు. ఇద్దరు ఆఫీస్ టెర్రస్ పైకి వెళ్తారు. అక్కడ చైర్మన్ ఒక పెద్ద నిజం చెప్పబోతున్నాడు. టెర్రస్ పైకి వచ్చిన తర్వాత చైర్మన్ గుల్ కి నిజం చెప్పడానికి ట్రై చేస్తాడు. నాకు చైర్మన్ సీక్రెట్ కోడ్ తెలియడానికి రీజన్, ఆ కోడ్ నాకు మీ ఫాదరే చెప్పారు అని చెప్పి అంటాడు. తర్వాత యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ నన్ను గుద్దింది మీ నాన్న కాదు, శాంగ్ గాంగ్ ఇద్దరే, మీ ఫాదర్ రిక్వెస్ట్ చేసినందుకే నేను నిజం బయట చెప్పలేదు అని చెప్పి అంటాడు. ఆ మాట విని గుల్ కి కోపం వచ్చేస్తుంది. అలా అయితే అందరి ముందు నిజం చెప్పు, వాళ్ళిద్దరి అసలైన ఫేస్ బయట పెట్టు అని చెప్పి అంటుంది. కానీ చైర్మన్ నా దగ్గర వాళ్ళని ప్రూవ్ చేయడానికి ఒక ఎవిడెన్స్ కూడా లేదు, ఇలా ఎవిడెన్స్ లేకుండా ఎవరు నమ్మరు అని చెప్పి అంటాడు. గుల్ మాత్రం వదలకుండా ప్రూఫ్ లేకపోయినా ట్రై చేయొచ్చు కదా అని చెప్పి అంటుంది. అప్పుడే చైర్మన్ గుల్ ని చూసి నిజం చెప్పు, నువ్వు కూడా శాంగ్ గాంగ్ ని కంపెనీ నుంచి బయటికి పంపి చాయ్ సంగ్ ని నీ కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటున్నావా అని చెప్పి డైరెక్ట్ గా అడుగుతాడు. చైర్మన్ ఇంకా కంటిన్యూ చేస్తూ నువ్వు కంపెనీలో సీక్రెట్ గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నావు, ఎంప్లాయీస్ మాటలు వింటున్నావు, ఇవన్నీ ఎందుకు అని చెప్పి క్వశ్చన్ చేస్తాడు. ఆ మాటలకి గుల్ కోపంతో చైర్మన్ ని పనిచేస్తుంది. నేను అలా ఆలోచించడం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు గుల్ తన ఇంటికి వెళ్తుంది. చాలా రోజుల తర్వాత ఇంట్లో అడుగుపెట్టిన గుల్ తన మదర్ ని చూసి ఫుల్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆమె చైర్మన్ వైఫ్ అయినా ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కాకుండా సర్వెంట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఇది చూసి గుల్ కి చాలా బాధ కలుగుతుంది. కొంచెం సేపు తర్వాత గాంగ్ అక్కడికి వచ్చి ఇక్కడ అన్నెసరీగా ఏం చేయాలని చెప్పి ట్రై చేయకు అని చెప్పి గుల్ కి వార్నింగ్ ఇస్తుంది. గాంగ్ వెళ్ళగానే గుల్ తన మనసులో మీ ఇద్దరికి తప్పకుండా బుద్ధి చెప్తాను అని చెప్పి డిసైడ్ అవుతుంది. అదే సమయంలో కంపెనీలో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అనౌన్స్ చేస్తారు. చైర్మన్ రికవర్ అయ్యే వరకు శాంగ్ గాంగ్ ఎవరు కంపెనీని లీడ్ చేయరు, టెంపరీగా మొత్తం రెస్పాన్సిబిలిటీ శాంగ్ జే హ్యాండిల్ చేస్తున్నాడు అని చెప్పి ఎంప్లాయీస్ అందరికీ తెలుస్తుంది. శాంగ్ జే వెంటనే తన పిఏని పిలిచి కార్ మేనేజర్ మీద క్లోజ్ వాచ్ పెట్టండి, ఆడిట్ టీమ్ ని కూడా ఇన్వాల్వ్ చేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇస్తాడు. చైర్మన్ యాక్సిడెంట్ వెనకాల ఉన్న నిజం తెలుసుకోవడానికి శాంగ్ జే తన ఇన్వెస్టిగేషన్ స్లోగా స్టార్ట్ చేస్తాడు. అదే రోజు చైర్మన్ గుల్ ఇద్దరు కలిసి ఆఫీస్ కి వస్తారు. ఆఫీస్ లో ఎంప్లాయీస్ అందరూ సేల్స్ కాల్స్ తో బిజీగా ఉంటారు. ఒక కస్టమర్ కంప్లైంట్ టీమ్ 3 అయినా టీమ్ 2 హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఇది చూసి చైర్మన్ కి కోపం వస్తుంది. వెంటనే కాల్ తీసుకొని కస్టమర్ తో డైరెక్ట్ గా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. చైర్మన్ మాట్లాడిన విధానం చూసి ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ సర్ప్రైజ్ అయిపోతారు. చైర్మన్ ఆ కాల్ కంప్లీట్ అవ్వగానే తర్వాత తన బాస్ దగ్గరికి వెళ్ళి ఫోన్ లో మాట్లాడడం కన్నా డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం ఏంటి తెలుసుకుంటే బెటర్ రిజల్ట్ వస్తుంది అని చెప్పి సజెస్ట్ చేస్తాడు. ఫస్ట్ బాస్ ఆ ఐడియాని సీరియస్ గా తీసుకోడు. కానీ చైర్మన్ మాత్రం కస్టమర్ ని డైరెక్ట్ గా మీట్ అవ్వడమే కరెక్ట్ అని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు.
చేస్తాడు. అదే టైంలో టీమ్ 3 ఎంప్లాయీ అక్కడికి వచ్చి టీమ్ 2 బాస్ గురించి తెలియకుండా అతని వెనకాలే ఆ బాస్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. వెనక్కి తిరిగి చూడగానే ఆ బాస్ ఉండడం చూసి ఫుల్ షాక్ అయిపోతాడు. చైర్మన్ వెంటనే ఆ ఛాన్స్ యూజ్ చేసుకొని మీ గురించి ఇలా మాట్లాడుతున్నాడో చూడండి, వెంటనే మేనేజర్కి కంప్లైంట్ చేయండి అని చెప్పి బాస్కి ఎంకరేజ్ చేస్తాడు. బాస్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. ఫస్ట్ మేనేజర్ ఆ మ్యాటర్ని ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది. కానీ చైర్మన్ అక్కడికి వచ్చి కంపెనీ మేనేజ్మెంట్, అన్నెసరీ ఎక్స్పెన్సెస్, ఎంప్లాయీస్ రెస్పాన్సిబిలిటీ గురించి స్ట్రాంగ్ గా మాట్లాడతాడు. చైర్మన్ చెప్పిన పాయింట్స్ విని మేనేజర్ ఒపీనియన్ మారిపోతుంది. లాస్ట్ కి బాస్ చెప్పిన ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి డైరెక్టర్ కి నోటీస్ పంపిస్తాడు. మీరు డైరెక్ట్ గా కస్టమర్ ప్లేస్ కి వెళ్లి ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేయండి అని చెప్పి పర్మిషన్ కూడా ఇస్తాడు. ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత గుల్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. అదే టైంలో చైర్మన్ ఫోన్ కి జున్ గ్రాండ్ మదర్ కేర్ టేకర్ కాల్ చేస్తుంది. మీ అమ్మమ్మ ఓల్డేజ్ హోమ్ నుంచి కనిపించడం లేదు, బహుశా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చుంటారు అని చెప్పి చెప్తుంది. చైర్మన్ మాత్రం కామ్గా అలా అయితే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి సింపుల్ గా చెప్పేస్తాడు. ఇది విని చైర్మన్ బాస్ కి కోపం వస్తుంది. ఆమె మీ అమ్మమ్మ కదరా, నువ్వే వెళ్ళి వెతకాలి అని చెప్పి అంటాడు. అప్పుడు చైర్మన్ తన మనసులో నాకెలా తెలుస్తుంది, నేను వాళ్ళ ఒరిజినల్ గ్రాండ్ సన్ కాదు కదా అని చెప్పి అనుకుంటాడు. రోడ్డు మీద టాక్సీ ఆపడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ ఒక్క టాక్సీ కూడా ఆగదు. అదే టైంలో గుల్ తన కార్తో అక్కడికి వచ్చి రా నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పి లిఫ్ట్ ఇస్తుంది. ఇట్ పక్క శాంగ్ తన ఎగ్జిక్యూటివ్స్ తో స్లాష్ ఫండ్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటాడు. ఒక ఎగ్జిక్యూటివ్ ఆ మనీని వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పి ఐడియా ఇస్తాడు. శాంగ్ వెంటనే ఒప్పుకుంటాడు. ఎగ్జిక్యూటివ్ ఎవరికో మెసేజ్ పంపిస్తాడు. ఈ సీన్ మారుతుంది. అక్కడ శాంగ్ వైఫ్ తన ఫాదర్ తో కలిసి వాళ్ళిద్దరూ చాయ్సంగ్ కంపెనీని ఎలా అయినా ఓన్ చేసుకోవాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. అప్పుడే రివీల్ అవుతుంది, శాంగ్ ఫాదర్ శాంగ్ ని లవ్ కోసం కాదు, చాయ్సంగ్ కంపెనీని కంట్రోల్ చేయడానికి తన కూతురిని శాంగ్ కి ఇచ్చి పెళ్లి చేశాడు. డిన్నర్ అయిపోయాక తర్వాత శాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు గాంగ్ హాస్పిటల్లో తన హస్బెండ్ ని కలుస్తుంది. అతను డాక్టర్ కాబట్టి చైర్మన్ ని ఇంకా ఎక్కువ రోజులు ఇలా అన్కాన్షియస్ లో ఉంచడం కరెక్ట్ కాదు, ఇలా కంటిన్యూ చేయలేను అని చెప్పి చెప్తాడు. కానీ గాంగ్ ఎమోషనల్ గా మ్యానిపులేట్ చేసి తన మాట వినేలాగా చేస్తుంది. చివరికి అతని ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు. మరోవైపు చైర్మన్ కి జున్ అమ్మమ్మ దొరుకుతుంది. కానీ ఆమెకి మతిమరుపు ఉండడం వల్ల వాళ్ళ గ్రాండ్ సన్ ని గుర్తుపట్టలేకపోతుంది. చైర్మన్ ఒక అబ్బాయి దగ్గర నుంచి టీ షర్ట్ కొని దానికి ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ టీ షర్ట్ వేసుకొని తన అమ్మమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మమ్మ చైర్మన్ ని చూసి చాలా హ్యాపీ అయ్యి ఫీల్ అయ్యి హెక్ చేసుకుంటుంది. కానీ చైర్మన్ కి ఇంకా రిలేషన్ అలవాటు లేకపోవడం వల్ల కొంచెం అక్వర్డ్ గా ఫీల్ అవుతాడు. అదే టైంలో గుల్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. చైర్మన్ కి ఇష్టం లేకపోయినా అమ్మమ్మ కోసం వెళ్లాల్సి వస్తుంది. హాస్పిటల్లో అమ్మమ్మ చైర్మన్ చేయి పట్టుకొని ఉండడం చూసి గుల్ ఎమోషనల్ అవుతుంది. మీ అమ్మమ్మ చూడు నిన్ను ఎంత ప్రేమిస్తుందో, నా ఫాదర్ మాత్రం నన్ను ఎప్పుడు ఇలా చూడలేదు అని చెప్పి అంటుంది. ఆ మాటతో గుల్ తన పాస్ట్ ని గుర్తు చేసుకుంటుంది. చిన్నప్పుడే చైర్మన్ తన్ని అమెరికాకి పంపించడం గుర్తు వస్తుంది. చైర్మన్ వెంటనే మీ ఫాదర్ అది నీ మంచి కోసమే చేశారు అని చెప్పగానే గుల్ కి కోపం వచ్చేస్తుంది. నువ్వు ఎందుకు ఎప్పుడు మా ఫాదర్ సైడ్ తీసుకుంటున్నావు అని చెప్పి అడుగుతుంది. చైర్మన్ ఒరిజినల్ బాడీ కూడా అదే హాస్పిటల్ ఉంది కాబట్టి చైర్మన్ మళ్ళీ నర్స్ ని కలుస్తాడు. కొంత డబ్బు ఇచ్చి చైర్మన్ కండిషన్ గురించి రెగ్యులర్ గా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, కెమెరా ద్వారా కూడా మానిటర్ చేస్తూ ఉండు అని చెప్పి చెప్తాడు. ఇప్పుడు తన ఒరిజినల్ బాడీని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయగలడు. ఇట్ పక్క టీమ్ 3 డైరెక్ట్ గా 3 సస్పీషియస్ కంపెనీలో ఒక దాన్ని ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్తుంది. వాళ్ళతో చైర్మన్ గుల్ కూడా ఉంటారు. కంపెనీలో చెక్ చేస్తూ ఉంటే ఇద్దరు ఎంప్లాయీస్ కనిపించకపోవడం వాళ్ళకి డౌట్ వస్తుంది. సేమ్ టైంలో అక్కడి నుంచి ఒక కాల్ ఎగ్జిక్యూటివ్ సాంగ్ కి వెళ్ళడం చైర్మన్ నోటీస్ చేస్తాడు. చైర్మన్ వెంటనే గుల్ కి చెప్తాడు, శాంగ్ స్లాష్ ఫండ్ మొత్తం ఈ సాంగ్ దగ్గరే ఉంది అని చెప్పి చెప్తాడు. ఇదంతా శాంగ్ కి కూడా తెలిసిపోతుంది. అతను ఫ్యాక్టరీకి వెళ్ళి ఎవిడెన్స్ క్లియర్ చేయాలి అని చెప్పి అనుకుంటాడు. కానీ చైర్మన్ గుల్ ఇద్దరు కలిసి సాంగ్ ని సీక్రెట్ గా ఫాలో అవుతారు. సాంగ్ డైరెక్ట్ గా జే సాంగ్ అనే అతని ఇంటికి వెళ్తారు. జే సాంగ్ మొదటి నుంచి చాయ్సంగ్ కంపెనీని ఓన్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే సాంగ్ ని కంపెనీలో పెట్టాడని చెప్పి చైర్మన్ రియలైజ్ అవుతాడు. అదే టైంలో శాంగ్ తన కంపెనీ అకౌంట్ ని చెక్ చేసి షాక్ అయిపోతాడు. 3 మిలియన్ స్లాష్ ఫండ్ అకౌంట్ కంప్లీట్ గా ఎంప్టీగా అయిపోతుంది. వెంటనే తన పిఏని పిలిచి సాంగ్ ఎక్కడున్నా వెంటనే వాడిని పట్టుకోండి అని చెప్పి ఆర్డర్ ఇస్తాడు. మరోవైపు సాంగ్ తన ఫ్యామిలీని కలిసి కొంత డబ్బు ఇచ్చి వెంటనే కంట్రీ వదిలి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తాడు. ఇంకా సాంగ్ అక్కడి నుంచి కార్లో వెళ్ళిపోతుంటాడు. చైర్మన్ గుల్ కూడా వాళ్ళ ప్లాన్ ని రెడీ చేసి వెయిట్ చేస్తూ ఉంటారు. కొంచెం సేపు తర్వాత సాంగ్ చైర్మన్ ని కలిసి ఆ 3 మిలియన్ స్లాష్ ఫండ్ ఉన్న క్రిప్టో అకౌంట్ ఐడి పాస్వర్డ్ మొత్తం ఇస్తాడు. చైర్మన్ ఆ మనీని సెక్యూర్ చేసి సాంగ్ ఫ్యామిలీ సేఫ్ గా లీడ్ చేయడానికి సరిపోయే డబ్బు కూడా ఇస్తాడు. సాంగ్ ఏ కారులో అయితే వెళ్ళుంటాడో
కొద్ది క్షణాలకే ఆ కార్ బ్లాస్ట్ అయిపోయి ఉంటుంది. అది చూసి గుల్ షాక్ అయ్యి ఎవిడెన్స్ కోసం ఇలా చంపడానికి కూడా రెడీ అవుతారా అని చెప్పి అంటుంది. కానీ నెక్స్ట్ సెకండ్ సాంగ్ సేఫ్గా చైర్మన్ పక్కనే ఉండడం చూస్తాం. ఎందుకంటే చైర్మన్ ముందే ఇదంతా గెస్ చేసి ఒరిజినల్ కార్ బదులు వేరే కార్ని పంపించి సాంగ్ని సేవ్ చేసి ఉంటాడు. ఇదంతా చూసిన గుల్ చైర్మన్ వైపు చూస్తూ ఇది ఎలా పాసిబుల్ అని చెప్పి అడుగుతుంది. చైర్మన్ స్మైల్ చేస్తూ నేను మీ ఫాదర్కి ఒక ప్రామిస్ చేశాను, చాయ్సాంగ్ కంపెనీని మళ్ళీ ఆయన చేతుల్లో తీసుకొని వస్తాను, ఈ ఫైట్లో నువ్వు నా పక్కన ఉంటావా అని చెప్పి అడుగుతాడు. గుల్ సైలెంట్గా చైర్మన్ని చూస్తుంది. ఇద్దరు కలిసి చాయ్సాంగ్ కంపెనీని సేవ్ చేయడానికి ఒక టీమ్గా ముందుకు వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అవుతారు. ఇక్కడితో ఎపిసోడ్ 3 ఎండ్ అవుతుంది.